పొలాలు, నీలి ఆకాశం, స్వచ్ఛమైన గాలితో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సీతారామపురం. ఆ గ్రామంలో అందరూ ఒకరినొకరు తెలుసుకొని అవసరంలో ఉన్నవారికి తోడ్పడుతూ జీవించేవారు. కాని కాలక్రమంలో మనుషుల మధ్య స్వార్థం పెరుగుతూ వచ్చింది. ఎవరికీ ఎవరి కష్టాలు పట్టించుకునే సమయం లేకుండా పోయింది. అలాంటి గ్రామంలో గ్రామం చివర చిన్న మట్టి ఇంట్లో లక్ష్మమ్మ అనే ఒక ముసలమ్మ ఉండేది. లక్ష్మమ్మ వయసు 70 సంవత్సరాలు దాటినా ఆమె మనసు మాత్రం చిన్న పిల్లలంత స్వచ్ఛంగా ఉండేది. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితనే మరణించాడు. పిల్లల్లేరు. తన జీవితమంతా కూలి పనులు చేస్తూ పొలాల్లో పనిచేస్తూ జీవించింది. వయసు పెరిగిన తర్వాత ఆ పనులు చెయ్యలేకపోయినా గ్రామంలో ఉన్నవాళ్లు అప్పుడప్పుడు అన్నం, బట్టలు ఇచ్చేవారు. లక్ష్మమ్మకు సంపదేమీ లేకపోయినా ఒక గొప్ప సంపద మాత్రం ఉండేది: మంచి మనసు. ప్రతి ఉదయం ఆమె దేవుడికి పూజ చేసి, నాకు ఏమీ వద్దు స్వామీ, నన్ను చూసి ఎవరైనా ఆకలితో వెళ్ళిపోకూడదు అని ప్రార్థించేది. గ్రామంలో ఎవరికైనా చిన్న సహాయం కావాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది లక్ష్మమ్మే. ఎవరైనా ఆకలిగా ఉన్నారంటే, అమ్మా, నా దగ్గర అన్నముంది, తిను చెప్పేది. ఎవరైనా బాధలో ఉన్నారంటే, బాధపడకు బిడ్డా, దేవుడున్నాడు చేసేది. ఆమె ఇంటి ముందు ఎప్పుడూ ఒక చిన్న మట్టి కుండలో నీరు, పక్కనే కొద్దిపాటి అన్నం ఉండేది. దారిన వెళ్లేవా ఈ ముసలమ్మకి ఏమీ లేకపోయినా ఇంత దానం ఎందుకు మాట్లాడుకునేవారు. కాని లక్ష్మమ్మ మాత్రం నవ్వు, మన దగ్గరున్నది ఎంత అన్నది కాదు నాన్నా, మనసులో ఉన్నది ఎంత అన్నదే ముఖ్యం. ఒకరోజు ఆకాశం నల్ల మబ్బులతో నిండిపోయింది. గాలి వేగంగా వీచింది. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. గ్రామమంతా నీటితో నిండిపోయింది. అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఆ వర్షంలో ఒక చిన్న అబ్బాయి, దాదాపు 12 ఏళ్ల వయసుంటాడు, తడుస్తూ వణుకుతూ ఆకలితో అలమటిస్తూ గ్రామం చివరికి వచ్చాడు. అతని పేరు రాము. రాము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని తల్లిదండ్రుల్లేరు. అయ్యో బిడ్డా, ఇంత వర్షంలో ఎందుకు బయటున్నావు అని అడిగింది. రాము కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఆకలిగా ఉంది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతన్ని లోపలికి తీసుకెళ్లి తన దగ్గర ఉన్న ఒక్క గిన్నె, తిను బిడ్డా, దేవుడి ప్రసాదంలా తిను. రాము ఆకలితో అన్నం తింటుంటే లక్ష్మమ్మ ఆనందంగా అతన్ని చూస్తూ కూర్చుంది. తనకు ఆకలిగా ఉన్నా అతను తింటున్నాడన్న సంతోషమే ఆమెకు సరిపోయింది. అతని తడిసిన బట్టల్ను ఎండబెట్టి తన దగ్గర ఉన్న పాత దుప్పటి ఇచ్చింది. ఈ రాత్రి ఇక్కడే ఉండు బిడ్డా. ఆ రాత్రి రాము చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయం వర్షం తగ్గింది. రాము లేచి లక్ష్మమ్మ కాళ్లకు నమస్కారం చేశాడు. అమ్మా, మీరు నాకు అమ్మలా దొరికారు. ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. రాము వెళ్ళిపోతూ, అమ్మా, దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని అన్నాడు. స్థితులు మారాయి. వర్షాలు తగ్గిపోయాయి. బావులెండిపోయాయి. నీటి కొరత తీవ్రంగా మారింది. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా లక్ష్మమ్మలాంటి వృద్ధులకు పరిస్థితి చాలా కష్టమైంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఒక ప్రభుత్వ అధికారి గ్రామానికి వచ్చాడు. అందరూ అతన్ని చుట్టుముట్టి సమస్యలు చెప్పారు. ఆ అధికారి గ్రామాన్ని తిరుగుతూ చివరకు గ్రామం చివర ఉన్న చిన్న మట్టి ఇంటి దగ్గర ఆగాడు. అది లక్ష్మమ్మ ఇల్లు. అతను ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్లి అమ్మా, నన్ను గుర్తుపట్టాలా? లక్ష్మమ్మ కళ్లజోడు పెట్టుకుని చూసింది. లేదు నాన్నా, ఎవరో చెప్పు అంది అతను నవ్వుతో. నేనే రాముని అమ్మా. ఆ వర్షపు రోజున మీరు నాకు అన్నం పెట్టిన అబ్బాయిని అన్నాడు. లక్ష్మమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అయ్యో బిడ్డా, నువ్వేనా అని అతన్ని ఆశీర్వదించింది. తన జీవితాన్ని మార్చిన ఆ ఒక్క సహాయం అతనికి ఇప్పటికీ గుర్తుంది. అతను వెంటనే గ్రామంలో కొత్త బావి తవ్వించడానికి ఆదేశాలిచ్చాడు. లక్ష్మమ్మ ఇంటి దగ్గరే నీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు. ఆమెకు నెలవారీ సహాయం కూడా ఏర్పాటు చేశాడు. గ్రామమంతా ఆనందంతో నిండిపోయింది. లక్ష్మమ్మ కన్నీళ్లతో దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. నేను చేసిన సహాయం కాదు, దేవుడి చేసిన దయ అంది.